హాయ్ గాయ్స్, నేను మీ బిందు కొండవీటి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము కార్డిఫ్లో ఉన్న స్పైసీ రూట్ రెస్టారెంట్కి వచ్చాము. ఈ బఫెట్ రెస్టారెంట్ గురించి నేను మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. నా వీడియో కంప్లీట్గా చూడండి ప్లీజ్. పెట్టుకో అన్న, పాపం ఫోన్ ఇస్తుంది కదా. సన్నగానే కనిపిస్తావు అన్న, పెట్టుకో. జాగ్రత్త అన్న, చూడు ఏమేమో చేస్తున్నాడు స్టంట్స్. మరి ఎంట్రన్స్కి వచ్చేసాము. రెడ్ డ్రాగన్ సెంటర్. ఇది మనకి మాల్ టైప్లో అన్నీ ఉంటాయి. థియేటర్, ఇట్లా ఫుడ్, ప్లేయింగ్ గేమ్స్, ఇట్లా అన్నీ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఆగంది అయితే మనకి ఫోటోషూట్ ఖచ్చితంగా ఉండాలి. సో బయట కొన్ని అలా ఫొటోస్ దిగేసి ఇంకా లోపలికి స్టార్ట్ అయ్యాము మేము. అక్కడ ఒక ఫోటో దిగుతామా? ఇదే స్పైసీ రూట్. అదే ఇదే స్పైసీ రూట్ వచ్చేసాం మనము. ఇక్కడ మనకి బయట బోర్డు మీద ఉంది కదా లంచ్ డిన్నర్ అని ఇట్లా రాసి. లంచ్ టైంలో అయితే మనకి 13.99 ప్రైస్ ఉంది. అలా కాకుండా డిన్నర్లో వస్తే 18.99 ఉంది. అంటే డిఫరెంట్ డేస్ని బట్టి మనకు ఉంటుంది. ముందుగా వచ్చే ముందు వెబ్సైట్లో మనం వెళ్ళి టేబుల్ స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము. మనకి ఇక్కడ స్టార్టర్స్ చూస్తే పాపడం, ఆనియన్ రింగ్స్, చికెన్ సమోసా, వెజిటబుల్ రోల్స్, ల్యామ్ కబాబ్, చికెన్ వింగ్స్, అపోలో ఫిష్, చికెన్ టిక్కా, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది బెస్ట్గా అయితే తెలుగు వాళ్ళకి బెస్ట్ బఫెట్ ఇది. ఇంకా ఇక్కడ మేనేజ్ చేసేవాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళే ఉంటారు. మనకి చెఫ్స్ కూడా వాళ్ళు కూడా ఇండియన్సే. పాపడం ముఖ్యం, బిగులెట్టిపోయిన చూపి ఏమేమి తీసుకున్నావు? జరుగు ఒకసారి బేబీ. జిత్తు ఇప్పుడు వచ్చావేంది కానీ. ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. పానీపూరి అసలు ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది, అందరూ చాలా ఇష్టపడతారు ఇది. సో కాకపోతే బెనిఫిట్ ఏంటి అంటే మనకు నచ్చినవన్నీ మనమే అరేంజ్ చేసుకొని తినొచ్చు. ఇక్కడ ఇవన్నీ ఐటమ్స్ కాకుండా మనకి ఇంకా స్పెషల్గా ఏమన్నా కావాలన్నా ఇప్పుడు రోటీ, నాన్స్, నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్,
దోశ, ఇడ్లీ ఇలా ఏది కావాలన్నా మనకు చేయడానికి ఇక్కడ ఒక చెఫ్ ఉంటారు. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో మనం అవి తీసుకొని అతనికి ఇస్తే అతను అదంతా చేసి మనకి ఇస్తారు. చూడండి జిత్తు ఏమేం జిత్తు నీ ప్లేట్లో ఏం లేవు? ఆహా, నా ప్లేట్ చూడు ఎలా ఉందో. ఇందులోనే ఏం లేవు, అందులోనే ఉన్నాయి. నెక్స్ట్ బిర్యానీ హాయ్ జిత్తు. స్టార్టర్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ కోర్స్లో ఏమున్నాయో చూద్దాము. జీరా రైస్, వైట్ రైస్, అలా మటన్ కీమా, దాల్ తడ్కా, ఆలూ కర్రీ, చికెన్ మొగలాయి, చికెన్ చెట్టినాడు, స్వీట్ చిల్లీ చికెన్, ల్యామ్ కర్రీ, ఇలా చాలా డిషెస్ ఉన్నాయి. ఇంకా బిర్యానీ కూడా ఉండాలి. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. మేము లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాము, మాకు కాన్వకేషన్ నడిచింది కార్డిఫ్ యూనివర్సిటీలో. అప్పుడు పక్కనే ఈ బఫెట్ ఉండడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. సో చాలా బాగుంది బిర్యానీ. అది ఇప్పుడైతే లేదు. ఎందుకు లేదు అని మేము అడిగితే ఓన్లీ వీకెండ్సే ఉంటుందంట, ఫ్రైడే, సాటర్డే, సండే. సో మేమైతే బిర్యానీ మిస్ అయిపోయాము. ఇంకొంచెం చాలు చాలు. సరే కొంచెం. అరే అంత హెవీరా. సరే సరే వస్తాడు, ఆగు, లోపలికి వెళ్ళాడు. జిత్తు చాలు చాలు చాలు, ఓవర్ వేయకు. బేబీ చెప్పు. వెయిట్ బై దిస్ చెప్పు. కొంచెం పైన కొత్తిమీర వేసుకొచ్చుకుందాం అక్కడికి. ఆనియన్స్ కూడా. ఆనియన్స్ వేయాలా? ఒక నానిస్తారా? ఇక్కడ ఫ్రెష్గా ఉంది. ఇక్కడ నెక్స్ట్ సలాడ్ సెక్షన్ చూస్తున్నాము. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ కోసమనే కాదు అందరి కోసం, బట్ మెయిన్లీ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సలాడ్ సెక్షన్ ఇది. సో మేమేదో లైట్గా అలా అలా టచ్ చేసాము అంతే. మాకు మొత్తం స్టార్టర్స్ మీద, మెయిన్ కోర్స్ మీద, దాని మీదే ఉంది. తినాలనిపిస్తాము. మ్యాంగో జెల్లీ అది. ఫైనల్లీ డెజర్ట్ సెక్షన్కి వచ్చాము.
ఇక్కడ చికెన్ సూప్ అంటే నాన్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి బ్రూక్లీ సూప్, పాస్తా కీరా ఉంది. అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది. ఇంకా గులాబ్ జాము, జిలేబీ, రసగుల్లా, బ్రౌనీ కేక్, రస్మలై, ఐస్ క్రీమ్స్లో అయితే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా యోగర్ట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ చాలామంది యోగర్ట్స్, మనకి ఇక్కడ మెయిన్గా అన్ని యోగర్ట్సే ఉంటాయి. వాటిల్లో కొన్ని ఫ్లేవర్స్, మ్యాంగో యోగర్ట్ ఇట్లా ఉంటాయి మనకి. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. తింటావా? ఇద్దాం. కోన్స్ కావాలా? ఐస్ క్రీమ్ విత్ కోన్ తర్వాత వద్దామా? నెక్స్ట్ వస్తావా? ఏంటది? మ్యాంగో యోగర్ట్. ఇంకా ఉంది చూడు, వెనిలా యోగర్ట్ కూడా ఉంది అనుకుంటా. పన్నా కొట్ట తీసుకో, రిటర్న్ మిస్ కూడా వద్దాం. ఇది తీసుకో పైనది. ఏమొద్దా? ఏంటిదండి జిత్తు? కోన్ ఐస్ క్రీమ్ అలా కూడా తింటారా? ఎక్కువ పట్టట్లేదని తెచ్చుకున్నావు, అలాగే 2 తెచ్చుకోవచ్చుగా. ఏంటి పరిస్థితి? నిద్ర వస్తుందా? నీ పరిస్థితి ఏంటి జిత్తు? ఐస్ క్రీమ్ అయిపోయిందా? నీ పరిస్థితి ఏంటి? Finished everything. నువ్వేంది? It finished. చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. ఫుడ్ కంప్లీట్గా 19 pounds అయ్యింది పర్ హెడ్ టోటల్ బఫెట్ మనకి. కానీ చాలా ఫేర్గా అనిపించింది. అక్కడ ఐటమ్స్, ఫుడ్ అంతా చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. మోస్ట్లీ అందరూ ట్రై చేసి ఉంటారు. ఎవరైనా వెళ్ళకపోతే తెలియకపోతే నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చివరి వరకు చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.